ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో సెక్రటేరియట్లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలమనే ముద్ర ఉన్న అధికారుల్లో ఆందోళన నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో వైసీపీ అనుకూలమనే ముద్ర ఉన్న అధికారులు లీవ్లో వెళ్లడం, బదిలీపై ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. కొందరు సలహాదారులు వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. గత మంత్రుల సిఫారసుతో నామినేటెడ్ పోస్టులు పొందిన వారిలోనూ ఆందోళన మొదలైంది. రికమెండేషన్స్ తో లక్షల్లో జీతభత్యాలు డ్రా చేస్తున్న వారికి టెన్షన్ పట్టుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత పలు కీలకమైనటువంటి పరిణామాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగంలో పెద్ద ఎత్తున ఆందోళన మొదలవుతుందని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఎవరైతే గనక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని చెప్పేసి ముద్రపడ్డారో వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా పదే పదే చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు చేసినటువంటి కామెంట్స్, ఎవరిని వదలము, అంతకంత చెల్లిస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తాము, రెడ్ బుక్ లో మీ పేర్లున్నాయి, ఈ రెడ్ బుక్ లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఒకానొక ప్రచార సభలో ఒక మీటింగ్ లో ఆయన రెడ్ బుక్ ను కూడా చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరి పేర్లు అయితే రెడ్ బుక్ లో ఉంటాయో అన్నటువంటి ఆందోళన అధికార యంత్రాంగంలో పట్టుకుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రధానంగా తెలంగాణ నుంచి ఇతర డిపార్ట్మెంట్ల నుంచి ఏవైతే కనుక డంప్ చేసుకున్నారో ఈ ఆంధ్రప్రదేశ్ లో చేసుకుని వాళ్ళ కీలకమైన శాఖలు ఇచ్చారో వారిలో కూడా ఆందోళన నెలకొన్నది. వాళ్ళు తమ మాతృ సంస్థకు వెళ్లిపోతామని, లేకుంటే ఏదైతే కనుక ఇతర రాష్ట్రాలు ఉన్నాయో అవకాశం ఉంటుందో అక్కడికి వెళ్లిపోతామని, తమకు రిలీవ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వానికి వాళ్ళు విజ్ఞప్తులు చేస్తూ వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు ఎవరెవరు ఉంటారు, కొత్త వాళ్ళు ఎవరెవరు వస్తారనేది మటుకు ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రధానంగా గత ప్రభుత్వంలో తమకు ఇష్టమైన వారికి అందరికి కూడాను లక్షల రూపాయలు ఇచ్చి వాళ్లకు పని పాట ఏమీ లేకోకుండా కొంతమందిని కొన్ని ఉద్యోగాల్లో కొలువులో కూర్చోబెట్టారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పదే పదే ఆరోపణలు చేసింది. వారికి 90,000 లక్ష రూపాయలు మొదలుకొని 2 లక్షలు, 2.5 లక్షలు, 2,70,000 ఆ చొప్పున జీతాలతో పాటు జీత భత్యాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. వీరిలో కూడా ఆందోళన మొదలైంది. వారందరి ఉద్యోగాలు ఊరడం ఖాయమనేది స్పష్టమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనం ఒకసారి అధికారుల విషయానికి మళ్ళీ మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది అధికారులు ఇప్పటికే తమ మాతృ సంస్థకు అంటే కనుక ఏదైతే కనుక కేంద్ర సర్వీసులు ఉన్నాయో ఆ సర్వీసులకు వెళ్లిపోతాము, రిలీవ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. మరి కొంతమంది తెలంగాణకు తాము వెళ్లిపోతాము, అక్కడికి లేకుంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతాము, తాము రిలీవ్ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తే మాతృ సంస్థకు వెళ్లిపోతాము అని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నటువంటి అధికారులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి వీళ్ళున్నారు. ఏపీ నుంచి రిలీవ్ చేయాలా అని చెప్పేసి దరఖాస్తు చేసిన వాళ్ళు ఈ గనుల శాఖ ఎండీ వెంకటరెడ్డి, ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వరరెడ్డి తక్షణం తనను రిలీవ్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. వీటితో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి కూడా తనను తక్షణం రిలీవ్ చేయాలా అని చెప్పేసి ప్రభుత్వానికి కోరడం జరిగింది. డిప్యుటేషన్ల మీద వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన మొదలని చెప్పొచ్చు. వాళ్ళల్లో ఇప్పుడు కొంతమంది ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అధికారులు కూడాను ఇతర రాష్ట్రాలకు పోయేందుకు సిద్ధంగా ఉన్నారంటే ఇప్పుడు అప్పట్లో ప్రభుత్వానికి చెప్పినట్లు తలాడించారు, ప్రభుత్వానికి రూల్స్ చెప్పలేదు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా వీరి మీద తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చేస్తా ఉంది. ఇప్పుడు ఆ వారిని మనం కొందరిని పరిశీలిస్తే వీళ్ళల్లో తెలంగాణకు సంబంధించి వెళ్తానని చెప్పేసి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తో పాటు మరికొందరు అధికారులు వెళ్లడం జరిగింది. తర్వాత టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా సెలవు మీద వెళ్తానన్నారు. ఆయన సెలవును తిరస్కరించింది. అంతేకాకుండా సిఐడి చీఫ్ సంజయ్ కూడా తన సెలవు మీద వెళ్తానని చెప్పినా కూడా మంజూరు చేసినా కూడా ఆయన మళ్లీ కొన్ని కారణాల చేత వెనక్కి తీసుకున్నాడు తన విజ్ఞప్తిని. ఓకే, రైట్, థ్యాంక్ యూ విజయ్.